ముఖ్యమంత్రి గారు అటెన్షన్ ప్లీజ్. ఆరుద్ర వేదన, ఆరణ్య రోదన. ఒకవైపు దివ్యాంగురాలు, మరోవైపు మహిళ. సీఎం అండ ఉన్నా పోలీసులకు పట్టింపు లేదా? వైసీపీ ప్రభుత్వంలో లాగానే ఇప్పుడు కూడా పోలీసులు తమకు సహకరించడం లేదని, తమ కూతురు దివ్యాంగురాలుగా మారినప్పటికీ న్యాయం జరగడం లేదని అమలాపురం ఎంపీ చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని, మహిళలకు జరిగే న్యాయం ఇదేనా అంటూ ఆరుద్ర అనే మహిళ తన ఆవేదనను వ్యక్తం చేశారు. పోలీసులు రమ్మంటే తను కాశీ నుంచి వచ్చారని ఆమె పేర్కొన్నారు. సిఐ ఫోన్ ఎత్తడం లేదని పేర్కొన్నారు. మరో 3-4 సంవత్సరాల దాకా తన న్యాయం జరిగే పరిస్థితి కనిపించడం లేదని, పోలీసుల వాలకం ఈ పరిస్థితులకు అద్దం పడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు ఆరుద్ర. ఇది అమలాపురం పోలీస్ స్టేషన్కి రమ్మని ఫోన్ మీద ఫోన్ చేస్తే వచ్చానండి. సిఐ గారు ఫోన్లో మాట్లాడడానికి ఇది లేదు, ఎప్పుడు ఫోన్ ఎత్తరు. సో వస్తే చెప్పింది ఏంటంటే మాతో సంతకాలు పెట్టించుకోవడానికి తప్ప మాకు న్యాయం చేయడానికి అయితే పోలీసులు ఏమి లేరండి. అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఏం జరిగిందో అంతకంటే దారుణంగా ఉంది రెస్పాన్స్. ఏమో ఎంపీ హరీష్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినా కూడా నాకు ఇది అవ్వలేదండి. చార్జ్ షీట్ వేసామనేసి 4 కాగితం మొక్కలు ఇచ్చేసి ఫోటోలు తీయించుకుంటున్నారు. సో వాళ్ళ స్టేట్మెంట్లు ఏమి ఇచ్చారో నాకు తెలియదు. అసలైన క్రిమినల్స్ ఫోర్జరీ కేసు రాసి హెరాస్మెంట్ పెట్టిన పృథ్వీ శ్రీనివాస్ మీద కానీ, ఆ ఫోర్జరీ డాక్యుమెంట్స్ మీద సాక్షి సంతకం పెట్టిన కామన్ రామ్మోహన్ రావు గారి మీద కానీ ఇంతవరకు ఎఫ్ఐఆర్ చార్జ్ షీటు ఫైల్ చేయలేదండి. ఇప్పుడు కూడా నేను కోర్టుకి రావక్కర్లేదంట. సో ఇంకో 3-4 సంవత్సరాల దాకా నేను కోర్టుకి వెళ్ళాల్సిన పని లేదంట. సో వాళ్ళు వాయిదాలకు వెళ్తారంట. వాళ్ళు కూడా ఏమీ ఉండదంట. వాళ్ళు ఏయో వాయిదాల మీద వాయిదాలు అడుగుతూ ఉంటారంట. అంటే ఒక ఆడపిల్లకి, ఒక డిజేబుల్డ్ అమ్మాయికి జరిగే న్యాయం ఇదండి. ఎంత దరిద్రంగా ఉంది. నేనేదో మన చంద్రబాబు గారు చెప్పారు కదా, ఇమీడియట్గా నాకు న్యాయం జరిగిపోద్ది, ఎంపీ హరీష్ గారు వాగ్దానం చేశారు కదా అని అనుకున్నాను. కానీ ఇక్కడేమీ అలా పరిస్థితి లేదు. సో నేను సీఎం దాకా వెళ్ళి నా పరిస్థితి ఎలా ఉంటే ఒక సామాన్యమైన ఆడదాని పరిస్థితి ఏంటి? ఇన్ కేసు నేను చచ్చిపోతే నా కూతురు పరిస్థితి ఏంటి? ఆ దివ్యాంగురాలు ఎక్కడికి వెళ్ళగలదండి? ఎక్కడికి పరిగెట్టగలదు? దివ్యాంగురాలు గత వైసీపీ లోపలనే ఛార్జ్ షీట్ పడాలని వేశారు. కానీ ఇక్కడ 2 సంవత్సరాలు అయిపోతుంది, 3వ సంవత్సరం వచ్చేస్తుంది 2026. సో నేను ఇలా పడిందమ్మా కావాలంటే మాట్లాడు అనేసి పీపీ గారు నెంబర్ ఇచ్చారు. ఆయన పీపీ గారికి మాట్లాడితే ఆయన ఏమో ఇంకో 4 సంవత్సరాల వరకు మీరు రావాల్సిన పని లేదమ్మా కోర్టుకి అంటున్నారు. అంటే 4 సంవత్సరాల వరకు వాళ్ళ లాయర్ వచ్చి మాట్లాడతాడు కోర్టులో అంటున్నారు. అంటే వాళ్ళ లాయర్ మాట్లాడితే సరిపోద్దండి. నా సొల్యూషన్ నాకు లాయర్లు, కోర్టులు, పోలీసులు కాదండి. నా బిడ్డ నాకు కావాలి సార్. నా బిడ్డ ఆరోగ్యం నాకు కావాలి. ఇలాగా ఒక దివ్యాంగురాలను నట్టుకొని నేను ఎన్నిసార్లు రోడ్లంట తిరాలి, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరగాలి చెప్పండి? లాయర్ల చుట్టూనే నాకు ఇంకేం పని లేదా? నా ప్రాపర్టీ ఆక్యుపై చేసింది వైసీపీ కుడుపూడి సూర్యనారాయణరావు గారు మనుషులు. ఆయన రాజులపూడి సోమశేఖర్, రాజులపూడి భరత్ కుమార్, ఈ యాదవులందరినీ వదిలేసి, రామ్మోహన్ రావు గారిని వదిలేసి, ఆ పోరంబోకులందరినీ వదిలేసి నా బిడ్డని నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మండం, సంతకాలు ఎట్టించుకోమండం వీళ్ళకి ఆటలుగా ఉంది సార్. సిఐ పృథ్వీ సిఐ వీరబాబు గారిని నేను ఈరోజు అదే అడిగాను. అది శివుడు ఉన్నాడమ్మా, నీకు శివుడు ఉన్నాడు, నాకు శివుడు ఉన్నాడు. కరెక్టేనండి, నేను ఒప్పుకుంటున్నా. శివుడు ఉన్నాడు కనుక ఇంకా నా బిడ్డ నాతో ఉంది. మీ అందరి ఆశీర్వాదం వల్లే. నేను మొన్నటి వరకు ఆంధ్ర రాష్ట్రం ఒక్కతే నాకు సపోర్ట్ ఉందనుకున్నాను. కానీ మొన్నే తెలిసిన తెలంగాణలో కూడా నా బిడ్డకి నాకు ఇంత ఆశీర్వాదం ఉందని. సో తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో నేను తెలియని వాళ్ళు లేరు సార్. అంతగా హెరాస్మెంట్ పెట్టారు నన్ను వైసీపీ గవర్నమెంట్లో పోలీసులు, లాయర్లు. ఇప్పుడు కూడా నేను ఎంత బాధపడుతుంది ఏంటంటే, ఇంతలా తిరిగినా సరే చంద్రబాబు గారు సాక్షాత్తు సీఎం గారే వరం ఇచ్చిన ఈ పోలీసులు, లాయర్లు చేస్తున్న డ్రామాకి, ఈ కక్కుర్తి నా కొడుకులకి ఏం చెప్పాలో నాకు మాట రావట్లేదు సార్. ఐ గాడ్ స్వేర్, ఎస్ నేను శివుడినే నమ్మాను సార్. శివుడితోనే నేను చెప్తున్నాను, శివుడు సాక్షిగా చెప్తున్నాను. నేను ఇంతలా తిరిగితే నాకు బిడ్డకి న్యాయం చేయడానికి 4 సంవత్సరాల వరకు మీరు కోర్టుకు రావాలి. అది నాకు సంబంధం, నాకు రాలేదు సార్. కోర్టులో పడింది అంటున్నారు ఛార్జ్ షీట్, నాకు తెలియాలి కదా, నాకెందుకు చెప్పలేదు అని అడిగితే మీరు రానవసరం లేదమ్మా, వాళ్ళ లాయర్ తిరుగుతాడు, ఇక్కడ పీపీ తిరుగుతాడు అంటున్నాడు. అంటే వాళ్ళు తిరిగితే సరిపోద్ది. మరి నా బిడ్డకి ఎప్పుడు న్యాయం జరుగుద్ది?
4 సంవత్సరాల వరకు నేను రావక్కర్లేదంట, కోర్టులో అడుగు పెట్టక్కర్లేదంట. అప్పుడు కోర్టు ఫైనల్ హీరింగ్లో నేను రావాల్సి ఉంటుందంట. అప్పుడు ఏం జరుగుద్దో, ఏ గవర్నమెంట్ ఉంటుందో, ఎవడుంటాడో ఎవడు పోతాడో అవన్నీ నాకు అనవసరం అండి. అసలు నా కూతురు ప్రాణాలతో ఉంటుందా, నేను ప్రాణాలతో ఉంటాను? మాకు బతుకుండగా న్యాయం చేయడం చేత కదా ఈ పోలీసులకి, లాయర్లకి? చెప్పండి. అసలు బతుకుండగా నా బిడ్డకి నాకు న్యాయం చేయడం చేత కదా వాళ్ళకి? ఇలాగా తప్పించుకుని పందాలు కాకపోతే 3 సంవత్సరాలు ఎఫ్ఐఆర్ఎస్ని 3 సంవత్సరాలకి ఛార్జ్ షీట్ వేస్తారా నాకు తెలియదు. మరి నేను 3 నెలలని చదివాను. నేను చదువుకున్న లాలో ఎఫ్ఐఆర్ఎస్ని 3 నెలల్లో ఛార్జ్ షీట్ వేయాలని తెలుసు, కానీ 3 సంవత్సరాలకి వేస్తారని నేను ఇక్కడే వింటున్నాను. అది కూడా నేను కోర్టులో అడుగు పెట్టాలి తెలియాలంటే ఇప్పుడు నా అంగీకారం అక్కర్లేదంట, నా బిడ్డ సాక్ష్యం అక్కర్లేదంట. ఎప్పుడో 4-5 సంవత్సరాల తర్వాత కోర్టు ఫైనల్ హీరింగ్ వచ్చినప్పుడు అప్పుడు పిలుస్తారంట. అప్పుడు దాకా వాళ్ళ లాయర్ గారు తిరుగుతారటండి. నాకు అసలు నేను జనాల మధ్య ఉన్నానా, జంతువుల మధ్య ఉన్నానా నాకు అర్థం కావట్లేదు సార్. టు బి హానెస్ట్లీ, ఎన్నిసార్లు ఈ పిల్లని తీసుకుని రావాలని చెప్పండి? నేను ట్రీట్మెంటే చేయించుకోనా? వీళ్ళ చుట్టూ తిరగడానికి నేను అప్పులే చేసుకుని బతకాలా, చావాలా బతకాలా చెప్పండి? ఆ పిల్లని తీసుకురావడం ఎంత కష్టం అవుతుంది. ఆ పిల్ల చూడండి, కదిలిన ప్రతిసారి కూడా నేను ఎంత కష్టపడి థెరపీలు చేయించుకుని, కాశీలో గురువు గారు కూడా తిట్టారు, ఆ స్వామీజీ గారు కూడా తిట్టారు, ఇన్నిసార్లు మీరు బిడ్డను కదిపేస్తే ఆ ఆయుర్వేదం థెరపీలు ఎక్కడ అవుతుందమ్మా? మీరు స్టేబుల్గా కనీసం 5-6 సంవత్సరాలు ఉంచితేనే కానీ ఆ పిల్లకి పూర్తిగా నయం అవ్వదు. ఇలా మధ్య మధ్యలో ఆపేస్తే అది సెట్ అవ్వదు కూడా, ఇంకా లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతుంది అని చెప్తున్నారు. సో నేను డాక్టర్ల మాట వినాలా? నా డబ్బుల కోసం, నా కష్టాల కోసం, నా ట్రీట్మెంట్ కోసం నా సైట్ అమ్ముకోవడానికి తిరగాల? ఈ పోరంపోకులతో నేను ఫైట్ చేయాలా చెప్పండి? ఆంధ్రదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో జగనన్న చెప్పినా పోలీసులు వెళ్ళ. ఇప్పుడు చంద్రబాబు గారు, ఎంపీ హరీష్ గారు దగ్గరుండి ఫోన్ చేయించినా సరే నాకు పని అవ్వలే. ఇంతవరకు నా సైట్ అమ్ముకోలేకుండా అప్పుడు జగనన్న గవర్నమెంట్లో కనీసం రోడ్డు వేసాడు మున్సిపల్ కమిషనర్. ఇప్పుడు పాపం చంద్రబాబు గారు దేవుళ్ళలాగా, తండ్రిలాగా నన్ను, నా బిడ్డను ఆదుకున్నా ఇక్కడున్న పోలీసులు అందరూ కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఇది రోడ్డు అంటారా అండి? ఇది ఎవరు వస్తారండి ఈ సైట్ కొనుక్కోవడానికి? ఎవడొస్తాడు? రోడ్డుకి అడ్డంగా ఇలాగా చెట్లు, ముళ్ళ పొదలు నరికి పడేస్తే ఎవరు వస్తారు చెప్పండి? మీ బావగారులతో నువ్వే పడలేకపోయావమ్మా, నీ బిడ్డనే చంపడానికి చూశారు, మేము లెక్క అని అడుగుతున్నారు. ఏం చేయాలి సార్? ఆయనేమో పీపీ గారిని అడిగితే మీరు ఇంకా 4 సంవత్సరాలకు కొడుకు అడిగక్కర్లేదు అంటే నాకు రాలేదు. మరి సమన్ నాకు రాలేదండి. ఎప్పుడు జరిగింది, ఛార్జ్ షీట్ ఎప్పుడు పడింది, సమన్ నాకు రావాలి కదా. నేను వచ్చి నా బిడ్డ వచ్చి సాక్ష్యం చెప్పాలి కదా. అంటే నాకు ఇదివరకులాగే వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోయారని పోలీసులు, లాయర్లు కొమ్మక్కైపోయి కాంప్రమైజ్ అయిపోయారని ఫోటోషూట్లు పెట్టుకుంటారా? వీళ్ళ బతుకు ఫోటోషూట్లు చేసుకోవడానికి వీళ్ళ బతుకు. వీళ్ళకి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎందుకు చదివారండి? నాకు అర్థం కావట్లే. నాకు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండాన హోదా, ఒక అడ్వకేట్ కొండాల్సిన రెప్యుటేషన్ కూడా చెడగొట్టేశాడు ఆ లాయర్ శశిధర్ అంటే మల్లపరాజు గారు అబ్బాయి అటండి. ఆడంట నికృష్టుడు ఇంకొకడు అయితే లేడు. ఎందుకంటే ఆడే కనుక సరిగ్గా ఇన్ టైంలో నాకు కేసు ఇది వేసేస్తుంటే నాకు ఇమీడియట్గా ఫోర్జరీ కేసు ఫైల్ అయిపోయి ఉండేది, ఇమీడియట్గా నాకు న్యాయం జరిగి ఉండేది. ఒక ఫోర్జరీ కేసు ఫోర్జరీకి ల్యాబ్కి వెళ్తే వితిన్ 15 daysలో వస్తుందండి రిజల్ట్. కానీ అది ఫోర్జరీకి ల్యాబ్కి పంపడానికి వీళ్ళకి 10 సంవత్సరాలు కావాలంట. అప్పుడు దాకా నా బిడ్డను నేను చంపేసుకోనా? నేను చావాలా? మాకు న్యాయం వద్దా? మా డబ్బులు మాకు ఇవ్వరా? మా సైట్ మేము అమ్ముకోకూడదు. చచ్చిపోయాక చచ్చిపోయారు. అప్పుడు అంటారేమో అండి దివ్యాంగుల చట్టాలు, దిశ చట్టాలు, నిర్భయ చట్టాలు, ఇలా బొక్క చట్టాలు అని. సిగ్గనేది లేదండి వీళ్ళకి. పోలీసులు ఇంటికే చదివారు వీళ్ళు. ఒక పసిబిడ్డకి అన్యాయం చేయడానికి వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదండి, సిగ్గు సరం లేదు. వాళ్ళ పిల్లలకి చెప్పరు కోరా వాళ్ళ పిల్లలు చెప్పుకోరా? ఆయన డిఎస్పీ అంబికా ప్రసాద్ పిల్లవైనా కావచ్చు, సిఐ వీరబాబు గారి పిల్లవైనా కావచ్చు, చెప్పుకోరా వాళ్ళు? నీ కూతురు లాంటిది కాదా ఆడ కూతురు అనేసి? ఒక బిడ్డకి న్యాయం చేయడానికి ఇన్ని సంవత్సరాలు తిప్పాలా మీరు? ప్రతిసారి రావడం, సంతకాలు పెట్టించుకుని పంపించేసుకోవడం. అందుకే నేను నిరాకరించాను అనేసి అన్నాను. నేను సంతకం పెట్టినాను, మీరు నాకు వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫుల్గా వేయలేదు, మీరు కుమ్మక్కైపోయి నేను రాజీ అయిపోయానని చెప్తున్నారంటే ప్రతి ఒక్కరికి, ప్రెస్ వాళ్ళకి అలాగే చెప్తున్నారు, పబ్లిక్కి అలాగే చెప్తున్నారు. అంటే లేదమ్మా లేదు, అదేదో రూల్స్ అంట. నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు ఫోర్జరీ కేసు 4 ఉన్నారండి. 2 డైరెక్ట్ ఫోర్జరీ పెట్టి ప్లస్ అవ్వడానికి, దానికి సాక్షులు కింద 2 ఉన్నారు. ఆ సాక్షులు 2 కూడా తప్పే కదండి. అసలైన వాళ్ళు నేరస్తులైనప్పుడు ఈ సాక్షులు 2 కూడా నేరస్తులే కదా. నాకు వంట చేసుకునేది నాకే బుర్రకి అర్థమవుతుంది. వాళ్ళు సివిల్ సర్వీసెస్ చదివి వచ్చిన వాళ్ళకి అర్థం కాదా అండి? నాకు అర్థం కాదు.
ఆ చిన్న కామన్ థింగ్ వాళ్ళ మీద కామన్ రామ్మోహన్ రావు మీద ఎందుకు ఛార్జ్ షీట్ వేయలేదు సార్? దానికి సపోర్ట్ చేసిన ఆడ పెళ్ళం పిల్లలు కూడా నన్ను చాలా ఏడిపించారు. అయినా సరే నేను ఆడ కూతుళ్ళు, నా కూతుళ్ళు అంటే కూతుళ్ళు అని నేను వదిలేసాను వాళ్ళని. వాళ్ళ పేర్లు మెన్షన్ చేయలేదు. ఎందుకు? వాళ్ళ కాపురం నా బతుకు ఎలాగో ఈదులో పెట్టారు దరిద్రులు, వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదు. నేను ఇంకో సాటి ఆడదాని జీవితంతో ఆడుకోకూడదని మా బావగారు కూతుళ్ళ మీద నేను పెట్టలేదండి. కానీ వీళ్ళందరూ కలిపి నా కూతురిని చంపడానికి చూస్తున్నారు, ఈవెన్ సీఏతో సహా. ఇది ఎంతవరకు న్యాయం? వైసీపీ గవర్నమెంట్లో మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ దగ్గరుండి వేసిన రోడ్డు అండి, చూడండి ఎంత అందంగా చేశారు. మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ వేసిన రోడ్డుని ఇప్పుడు అడ్డంగా ఇది చేసేసి ఆయన ఎంపీ హరీష్ గారి దగ్గర మేము కాంప్రమైజ్ అయిపోయామని చెప్తే ఎలా కుదురుతుందండి? అక్కడున్న జగదీష్ కూడా ఒక నికృష్టుడు, నీచాతి నికృష్టుడు. ఆడు డబ్బులు తప్ప ఇంకేమీ ఆడికి మానవత్వం బంధుత్వాలని ఏమీ లేవు. డబ్బే కావాలి ఆడికి, ఆ జగదీష్ గాడికి, వెలిగట్ల జగదీష్ గాడికి డబ్బే కావాలి.